దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. శిల్వ ధ్యానములలో 20వ దినమున మనము ప్రవేశించినాము. దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయంలో ఆఫ్ ద జర్నీ, శిల్వ ధ్యానము 40 దినంలో దేవాది దేవుడు మనల్ని 20వ దినములోనికి సగము వరకు మనల్ని తీసుకొచ్చిన దేవాది దేవునికి మనం చప్పట్లు కొట్టి ప్రభువును గమనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క శిల్వ ధ్యానములలో 20వ దినమును మనల్ని ప్రవేశింపచేసిన దేవాది దేవుడు ఈ దినము మనము సాక్రిఫైస్ అంటే బలులను గురించి మనము నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. బలి యాగమును గురించి, అర్పణలను గురించి, అలాగే మ్రొక్కుబడులు, స్వేచ్ఛ అర్పణలు, సమాధాన బలులు, అర్పణ దేవునికి సమర్పించడం, దేవునికి అర్పించడం, దేవునికి బలి అర్పించడము, వీటి గురించి మనము ఈ యొక్క సమయంలో మనము నేర్చుకుందాం. మనము ప్రభు యొక్క మాటను బట్టి మనం బలపరచబడదాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవాది దేవుడు తన సంకల్పం చొప్పున తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు. ఎందుకు పంపించినాడు? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనేక మందికి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. చాలామంది యేసు ప్రభు సిలువలో ఎందుకు చనిపోయినాడు అనేది కూడా స్పష్టంగా ఎరగని వారు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఆయన వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకానికి వధింపబడడానికి వచ్చినాడు. తను తాను అర్పించుకోవడానికి వచ్చినాడు. అనేక మంది విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయనే ఒక బలియాగము అర్పించడానికి, తన శరీరమును అర్పించడానికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ దినము హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో ఉన్నటువంటి వాక్యమును చదువుకొని అర్పణల గురించి మనము యేసుక్రీస్తు చేసినటువంటి యొక్క బలియాగము, ఆ యొక్క తన శరీరమును అర్పించడము, వీటి గురించి మనము ధ్యానించుదాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఇండువారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి ఆయన అర్పింపబడ్డాడు. ఆయన ఒక వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన వధింపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన బలి సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది, అది నిరంతరమైనది. హల్లెలూయా. ఆయన ఒక్కటే బలి అర్పించినగా అది నిరంతరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి బలియాగములను గురించి మనము చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బలి అసలు ఎప్పుడు మొదలైంది? బలి అర్పణలం ఎప్పుడు మొదలైంది? ఎవరు చేసినారు? ఎందుకు చేసినారని ఈ ఒక సమయంలో మనం క్లుప్తంగా మనము తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండములో ఆదాము హవ్వలను సృష్టించిన తర్వాత దేవుడు వారు తినకూడదని చెప్పినటువంటి పండు తిన్నారు. తిని తప్పు చేసినారు. తప్పు చేసిన తర్వాత అప్పటి వరకు వారికి ఎలాంటి వస్త్రములు లేవు. తప్పు చేయనంత వరకు వారు పరిశుద్ధంగా, పవిత్రంగా, మహిమ శరీరములతో ఉన్నారు. వారికి వస్త్రములు అవసరం లేదు, మహిమ శరీరంతో ఉన్నారు. అయితే ఎప్పుడైతే పొరపాటు చేసినారో ఆ పొరపాటును బట్టి వారి యొక్క దిగంబరత్వము వారు గుర్తించి వారు అవమానపడ్డారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవమానపడి మేము దిగంబరులుగా, మేము వస్త్రములు లేకుండా ఉన్నామని చెప్పేసి ఏం చేసినారంటే వారు అంజూరపు ఆకులను చుట్టుకున్నారు. ఆకులు ఎంతసేపు ఉంటాయి? ఉదయం నుండి మొదలు పెడితే మధ్యాహ్నం ఎండ కొడితే ఎండిపోతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వారు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినా కూడా దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తున్నాడు. నాకు ఆశ్చర్యం కలిగించింది. వారిని వదిలిపెట్టాలి, నా మాట వినలేదు కదా, ఇక నీ బ్రతికేందో నువ్వు బ్రతుకు అని చెప్పేసి అనొచ్చు. కానీ దేవుడు మళ్ళీ వారిని ప్రేమించి వారి కొరకు తండ్రి అయిన దేవుడే ఒక బలి అర్పించినాడు. హల్లెలూయా.
వారు ఆ యొక్క అంజూరపు ఆకులు చుట్టుకొని వారు కష్టపడుతున్నారు, నష్టపోతున్నారు, బాధపడుతున్నారు. అలాంటి సమయంలో దేవాది దేవుడే బలి అర్పించినాడు. బలి అర్పించి వారికి ఏం చేసినాడు? వారికి వస్త్రాలను తొడిగినాడు. ఎలాంటి వస్త్రాలను తొడిగినాడు? చర్మపు చొక్కాయలు, అంటే లెదర్ జాకెట్స్, చర్మముతో చేసినటువంటి అంటే లెదర్ జాకెట్స్ను చేసినాడు. ఆ మాట కూడా మీరు ఇక్కడ చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆదికాండం 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగెను. హల్లెలూయా. చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగినాడు. వారికి చర్మము, అంటే చర్మం దేని ద్వారా వస్తుంది? ఒక జంతువుకు ఉంటుంది. చర్మము దేనికి ఉంటుంది? చర్మపు వస్త్రాలను చేయాలంటే, ఇప్పుడు బెల్ట్లు కానీ, ఇప్పుడు లెదర్ జాకెట్స్ ఇట్లా చేయాలంటే కంపల్సరీ అవి ఏం కావాలి? ఒక జంతువు నుంచి తీసినటువంటి ఆ యొక్క స్కిన్ కావాలి, అంటే తోలు కావాలి. ఆ యొక్క తోలు కావాలంటే ఒక జంతువు వధింపబడాలి. అలాగూ దేవాది దేవుడే వారి నిమిత్తము బలి అర్పించి వారికి ఆ యొక్క బలి పశువు యొక్క చర్మమును తొడిగించినాడు. హల్లెలూయా. అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఒక రోజుకు అయిపోయేది కాదు. ఆకులు కాకుండా చర్మపు చొక్కాయలను చేపించినాడు. ఆ చేపించడంలో దేవాది దేవుడే బలి అర్పించినాడు. అప్పటి నుండి బలి మొదలైంది. హల్లెలూయా. బలి అర్పణము మొదలైంది. ఈ యొక్క బలి అర్పణము ఎలాగూ మొదలైందంటే, దేవాది దేవుడే ఆదాము హవ్వల నిమిత్తము బలి అర్పించి వారికి చర్మపు చొక్కాయలను చేపించి వారు దిగంబరత్వమును మర్చిపోయేలాగానే చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క బలి అలాగూ కంటిన్యూ అవుతూ వస్తున్నది. వారి సంతానమైనటువంటి హేబేలు అలాగే కయీను, హేబేలు కయీను కూడా ఇద్దరు కూడా వారిద్దరు ఏం చేస్తున్నారంటే, వారు కూడా అర్పణములను తీసుకొని వస్తున్నారు, బలి అర్పణములను తీసుకొని వస్తున్నారు దేవుని దగ్గరికి. దేవుని ప్రేమించి దేవుని కొరకు ఆ యొక్క సాక్రిఫైస్ చేయడానికి వారు అర్పణలను తీసుకొని వస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే 3-4 వచనాలు 4వ అధ్యాయంలో, ఇక్కడే 4వ అధ్యాయంలో 3-4 ఇక్కడ, కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగు. ఇద్దరు అర్పణలు తీసుకొని వచ్చినారు. ఇద్దరు అర్పణలు తీసుకొని వస్తే ఆ ఇద్దరు అర్పణలో ఒక్కని అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించినాడు. హేబేలు యొక్క అర్పణను, ఆ యొక్క గొర్రె పిల్లను, ఆయనకున్నటువంటి గొర్రె మేకల మందలలో నుండి ప్రథమ సంతానమును శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవునికి అర్పణ ఇచ్చినాడు, బలి అర్పించినాడు. కయీను ఏం చేసినాడు? పంట పొలంలో నుండి ఆ దినుసులను తీసుకొని వచ్చిండు, వాటిని అంగీకరించలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇలాగూ ఈ యొక్క బలి అర్పణ కంటిన్యూ అవుతున్నది. ఆదాముకు పుట్టిన వారిద్దరిలో హేబేలు యొక్క అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించినాడు అని అంటే, జీవము కలిగినటువంటి ఆ యొక్క గొర్రె మేకల పిల్లలలో నుండి మొదటి సంతానాన్ని, ప్రశస్తమైన దాన్ని దేవునికి అర్పించినాడు. హల్లెలూయా. శ్రేష్టమైన దాన్ని అర్పించినాడు. అర్పించిన బట్టి దేవుడు అంగీకరించినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇక్కడ కయీను అర్పణ ఎందుకు అంగీకరించలేదనేది అనేక మందికి తెలియదు. కయీను దేని నుండి తీసుకొని వచ్చినాడు దేవునికి అర్పణగా అంటే, ఆ యొక్క పొలము యొక్క పంట నుండి కష్టపడి చెమటోడి చేంజ్ చేసినాడు, దేవునికి అర్పణగా తీసుకొచ్చినాడు. ఆ అర్పణను ఎందుకు దేవుడు అంగీకరించలేదు అంటే, దానికంటే ముందే దేవుడు భూమిని శపించినాడు. శాపగ్రస్తమైన దానిలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క పంట పొలములో నుండి వచ్చిన దానిని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. అది కారణం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ప్రశస్తమైన అర్పణలు కోరుతున్నాడు. ఆయన ఎవరికి తీసుకొచ్చినా, ఎలాంటి తీసుకొచ్చినా కూడా శ్రేష్టమైనది. హల్లెలూయా. శ్రేష్టమైనది అంటే నేను చెప్తాను, మనకు దినదినము మనము మన జీవితంలో జరిగేది చెప్తాను. మన దగ్గర ఒక 10-100 నోట్లు ఉన్నాయి అనుకోండి. 10-100 రూపాయల నోట్లు ఉంటే ఎవరికైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే ఒక దుకాణంకు వెళ్ళినప్పుడు ఈ 10 నోట్లలో పాతది తీస్తాం. మనం
పాత తీసి ఆ దుకాణం ఆయనకి ఇస్తాడు. కొత్తవన్నీ మనం పెట్టుకుంటాం. అంటే మంచిగా ఉన్నవి, కొత్తగా ఉన్నవి, శ్రేష్టమైనవి ఏం చేస్తామంటే మనం దాచిపెట్టుకొని పాతవి ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కయీను అలాగూ చేయలేదు. దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చి, దేవునికి ప్రశస్తమైనది, శ్రేష్టమైనది అర్పణగా ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక ఇచ్చి దేవుని యొక్క మన్ననను పొందుకున్నాడు. దేవుడు ఆ అర్పణను అంగీకరించినాడు. హల్లెలూయా. అర్పించిన దాన్ని బట్టి కాదు, కానీ అర్పించిన ఆ హృదయమును బట్టి దేవుడు సంతోషించినట్టుగా, ఆయన అర్పణను అంగీకరించినట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ క్రమంలోని చూస్తే అబ్రహాము కూడా దేవునికి బలి అర్పించినాడు. హల్లెలూయా. ఎలాంటి బలి? గొర్రెను కాదు, మేకను కాదు, ఎద్దును కాదు, కోడెను కాదు. దేవుడు చెప్పినాడు, అబ్రహామా, నేను నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాను కదా, 100 సంవత్సరాలలో నీకు సంతానం ఇచ్చాను కదా, నేను గొప్పగా దీవించినాను కదా, నీవు నాకేమిస్తావు అని చెప్పేసి ఏమంటాడంటే, నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలి అర్పించు అని చెప్పినాడు. హల్లెలూయా. చెప్పగానే అబ్రహాము ఎలాంటి తొందరపాటు లేకుండా, కలవరానికి గురి కాకుండా, నువ్వేం దేవుడవయ్యా, లేక పుట్టిన ఒక్క కొడుకును నాకు బలి అర్పించమంటున్నావు, ఇది న్యాయమేనా అని ఎలాంటి ప్రశ్నలు వేయలేదు. ఎలాంటి అనుమానం ఉండకుండా దేవుడు చెప్పినాడు, అంతే, దట్స్ ఇట్, నేను చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయం చేసుకుని కనీసం తన భార్య కూడా చెప్పలేదు. హల్లెలూయా. ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు, ఆ కుమారుని బలి అర్పిస్తాను అని చెప్పేసి అంటే ఒప్పుకుంటుందా? ఏ తల్లి ఒప్పుకోదు. కాబట్టి ఆమెకు చెప్పకుండా మేము దేవునికి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి వెళ్తున్నామని చెప్పేసి తన దాసులను తీసుకొని, కుమారుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క పర్వతం మీద ఇస్సాకును బంధించి వేసి ఆ కత్తి పైకి లేపి ఇక పొడవాల్సింది అంతే. అంటే క్షణాలలో వరకు కూడా దేవుడు చూశాడు. అబ్రహామా ఆగు, ఇందును బట్టి నువ్వు దేవుని ప్రేమించువాడవని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముచున్నాను. నీ కుమారుని కంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావు, బలి అర్పించమంటే నువ్వు అర్పించినావు, కత్తి లేపినాడు, అంతేగా. ఇట్లా అంటే అయిపోతుంది. ఆ టైంలో దేవుడు ఆపినాడు. అప్పటిదాకా మనసులో ఎలాంటి అనుమానము కానీ ఇలాంటిది ఏమి లేకుండా ఆయన బలి అర్పించడానికి ఆయన మనసులో ఆల్రెడీ బలి అర్పించేయాలనే ఒక డిసైడ్ అయిపోయినాడు. 100% అలా ఏమాత్రం కూడా వేరియేషన్ లేదు. అలాంటి సమయంలో ఆ చివరి క్షణంలో దేవుడు అబ్రహామును ఆపివేసి నీ కుమారుని కాదు, నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి నేను పంపబోతున్నాను, ఆయన బలియాగము ద్వారా ఈ లోకానికి రక్షణ రాబోతుంది, కాబట్టి ఆయన బలియాగము శ్రేష్టమైనది, పవిత్రమైనది, కాబట్టి నీ కుమారుని కాదు, నా కుమారుని నేను బలి అర్పించాలి అని చెప్పేసి ఆ యొక్క బలి అర్పించడానికి ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రె పిల్లను, అక్కడ పొదల్లో చిక్కుకొని ఉన్న గొర్రె పిల్లను చూపిస్తాడు. ఆ పొదల్లో చిక్కుకున్నటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి బలి అర్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఏర్పరచబడ్డాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అందుకే ఆయన గొప్ప విశ్వాసం కలిగిన, అబ్రహాం అంత విశ్వాసం ఇంకెవరికి లేదు. ఎవరు ఏదైనా ఇస్తారు, ఆస్తిపాస్తులు ఇస్తారు, అన్ని సమస్తం ఇస్తారు, కానీ సొంత కుమారుని ఎవరైనా ఇస్తారా? ఎవరివ్వరు. అలాంటి అర్పించినట్టుగా మనము చూడవచ్చు. అయితే యేసు ప్రభు బలి అర్పించినాడు మనందరి కొరకు. పాత నిబంధనలో కూడా పస్కా బలి పశువుగా యేసు ప్రభు అర్పింపబడ్డాడు. హల్లెలూయా. నిర్గమకాండము 12వ అధ్యాయంలో పస్కా బలి పశువుగా యేసు ప్రభు వధించబడినట్టుగా మనము చూడవచ్చు. సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అక్కడ ఐగుప్తు చెరలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రథమ సంతానముకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రథమ సంతానమైనటువంటి వారందరూ నశింపచేయాలని దేవుడు నిశ్చయించినాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఒక గొర్రెపిల్లని తీసుకొని ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ యొక్క గృహము యొక్క గడప కమ్ములకు పూయాలని చెప్పేసి ఆ యొక్క రక్తమును చూడగానే సంహారకుడు ఆ దూత వెళ్ళిపోతుంది ఆ రక్తమును చూసి. హల్లెలూయా.
రక్తమును చూసి వెళ్ళిపోతుంది. ఆ యొక్క రక్తము పస్కా బలి పశువునకు సాదృశ్యమై ఉంటున్నది. అది సంవత్సరమునకు ఒకసారి చేయాలి. అది సంవత్సరమునకు మొదటి నెల 14వ దినమున చెయ్యాలని చెప్పేసి తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము ఇక్కడ 21, 22 వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెంలోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్మలకును పళ్ళెంలోని రక్తమును తాకింపవలెను. మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మును హతము చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 27వ వచనంలో చూస్తే, మీరు ఇది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా, ఇది యెహోవాకు పస్కా బలి. ఏ ఒక్క గృహములో గొర్రెపిల్లను వధిస్తారో వధించి ఆ యొక్క తలుపుకు రక్తమును రాయాలి. ఆ రక్తమును చూసి సంహారక దూత దాటి వెళ్ళిపోతుంది. ఆ దూతను లోనికి పంపించదు. హల్లెలూయా. అయితే ఆ దూత వచ్చినప్పుడు ఏ గృహానికి రక్తము ఉండదో ఆ గృహంలోనికి చొచ్చి ఆ గృహములో ఉన్నటువంటి ప్రథమ సంతానం, పిల్లలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, గొడ్లు కానీ, ఎవ్రీథింగ్ ఏదైతున్నదో అది ప్రథమ సంతానం మొత్తం కూడా చంపివేసేది. హల్లెలూయా. అలాంటి భయంకరమైనటువంటి శిక్షలు వారు గొర్రె పిల్లను వధించాలి, పస్కా బలి పశువును వధించి వారి గుమ్మములకు రాయాలని చెప్పి ప్రభు సెలవిచ్చినాడు. అది సంవత్సరానికి ఒకసారి చేయాలని ప్రభు యొక్క ఆజ్ఞ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎన్నటెన్నటికి కూడా తరతరములకు నిత్యమైన కట్టడ. హల్లెలూయా. ఇక్కడ మనం 14వ వచనం, ఇక్కడ నిర్గమకాండము 12:14 చూస్తే, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. హల్లెలూయా. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలంట. అంటే పస్కా బలి పశువును మనము వధించాలి. అందుకనే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యేసు ప్రభు శిలువ మరణం వరకు కూడా అనేక మంది బలులు ఇప్పుడు అర్పిస్తున్నారు. ఇప్పుడు కూడా అర్పిస్తున్నాడు. ఎవరు? యూదులు. వారు యేసు ప్రభువు నమ్మడం లేదు. వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన వచ్చినాడు, ఆయన మా కోసం చనిపోయినాడని వారు నమ్మడం లేదు. నమ్మకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు తిరిగి సంవత్సరం ఏం చేస్తున్నారంటే బలి అర్పణలు అర్పిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా వారు విశ్వసించడం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది తరతరములకు కట్టడ. ఈ బలి అర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని రకాలైనటువంటి బలులు ఉన్నాయనేది బైబిల్ గ్రంథంలో నేను చూసి నేను ఆశ్చర్యపోయినాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ యొక్క అర్పణలు అనేక రకాలుగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనము అందరం కూడా సంఖ్యాకాండంలోనికి వస్తే, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 29వ అధ్యాయంలో మనం చూస్తే దినదినము అర్పణలు అర్పించాలంట. ఎప్పుడంట? దినదినము, ఎవ్రీడే దేవునికి అర్పణలను అర్పించాలని చెప్తున్నాడు. దినదినము అర్పించాలంట. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3వ వచనం, మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపంగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. హల్లెలూయా. ఏం అర్పించాలంట? గొర్రె పిల్లలను ప్రతి దినము అర్పించాలంట. హల్లెలూయా. దినదినము కూడా ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో గొర్రె పిల్లలను వధించాలి అని చెప్పేసి అంటుంది. దినదినము కూడా అర్పణలు. అలాగే దినదినమే కాకుండా వారము కూడా అర్పణలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 28వ అధ్యాయం 9వ వచనం చూడండి, 9-10 వచనాలు. విశ్రాంతి దినమున, అంటే విశ్రాంతి దినం అంటే వారంకు ఒకసారి విశ్రాంతి దినం వస్తుంది, ఆదివారం నాడు. ఈ ఆదివారం నాడు విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లలను
నైవేద్య రూపకంగాను దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో 2/10 వంతులు అర్పింపవలెను. వారము కూడా అర్పించాలట. దినదినం అర్పించాలి, వారం అర్పించాలి. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే మంత్లీ నెల కూడా అర్పించాలంట. అది కూడా ఉంది ఇక్కడ 28వ అధ్యాయం 11వ వచనం. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. నెలకు కూడా అర్పించాలట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే నెలకి కాదు, దినదినమే కాదు, వారమునకు కాదు, సంవత్సరానికి ఒకసారి కూడా బలి అర్పణ అర్పించాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ 28వ అధ్యాయంలో ఇదే అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి 16వ వచనం. మొదటి నెల అంటే సంవత్సరమునకు మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు మన 12వ అధ్యాయం నిర్గమకాండంలో చూసినాం. మొదటి నెల ప్రతి సంవత్సరంకు మొదటి నెల 14వ తారీఖున పస్కా బలి పశువును వధించాలి. అది నిత్యమైన కట్టడ, తరతరములకు కట్టడ. అలాగూ సంవత్సరంకు ఒకసారి కూడా బలి అర్పణ అర్పించాలని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అర్పణ అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. అంటే ఆయన అర్పించాలంటే దేవుని వైపు తన ప్రజలు చూసి దేవునికి తమ కానుకలను లేకపోతే వారి యొక్క అర్పణలను తీసుకొచ్చి దేవుని పూజించి ఆరాధించి స్తుతించి గణపరిచి మహిమ పరిచాలని దేవుని యొక్క ఆశయం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఈ ప్రభు ఈ యొక్క అర్పణలన్నింటి గురించి దినదినము వారము నెల అలాగే సంవత్సరానికి ఒకసారి బలులను అర్పించమని తెలియజేస్తున్నాడు. అలాగే చూసినట్లయితే 5 రకాలైనటువంటి అర్పణలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి అది మనం చూద్దాం. దేవునికి దహన బలి అర్పించాలి. అలాగే అనేకమైనటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలి అర్పించాలని, దేని బలి దానికే ఉన్నది. అంటే ఎవరైనా వారు చేసినటువంటి క్రియలను బట్టి దేవుని చేత అంగీకరింపబడడానికి, దేవుని యొద్ద నశించిపోకుండా వారి నిమిత్తం ఒక బలి అర్పించాలి. అంటే పేమెంట్ చేయాలి. వారి నిమిత్తం ఒక పశువు కానీ గొర్రె కానీ మేక కానీ వధింపబడ్డప్పుడు వారు విడిపింపబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ 5 రకాలైనటువంటి అర్పణలు ఇక్కడ మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటి చూసినట్లయితే లేవియాకాండము మొదటి అధ్యాయంలో ప్రతి ఒక్కరూ వారి నిమిత్తము దహన బలి అర్పించాలి. హల్లెలూయా. దహన బలి అర్పించాలి వారి నిమిత్తం. అది ఇక్కడ చూసినట్లయితే లేవియాకాండం మొదటి అధ్యాయం 4వ వచనం. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. హల్లెలూయా. ఇది సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి కార్యక్రమము దహన బలి. ఆ యొక్క గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ పశువును కానీ తీసుకొని వచ్చినప్పుడు దాని తల మీద చేతులు ఉంచాలి. ఇలా చేతులు ఉంచిన తర్వాత ఆ యొక్క వ్యక్తి యొక్క పాపములన్నీ కూడా ఆ గొర్రె పిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ యొక్క గొర్రెపిల్ల అతని పక్షంగా వధింపబడిన తర్వాత ఆ వ్యక్తి విడిపింపబడతాడు, పాప క్షమాపణ పొందుతాడు. అతని నిమిత్తం ఆ గొర్రెపిల్లను వధిస్తున్నాడు కాబట్టి అతడు విడుదల పొందుతాడు. అది మొట్టమొదటిది దహన బలి. ఇది దహన బలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దహన బలే కాకుండా అనేక మంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది వారి నిమిత్తం కాకుండా కొంతమంది పాపము చేస్తున్నారు. హల్లెలూయా. ఈ పాపము చేసినందుకు దేవుడు బలి అర్పణ అర్పించాలి, దానికి ప్రత్యేకమైన బలి అర్పణ అర్పించాలని పాప పరిహారార్థ బలి అని చెప్పేసి ఒక బలిని అర్పించాలని ప్రభు ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడే 4వ అధ్యాయము లేవియాకాండం 4వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చూసినట్లయితే, పాపము చేసినప్పుడు వారు ఆ పాపము నిమిత్తం పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి పాప పరిహారార్థ బలి అర్పించాలని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటున చెయ్యరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడె దూడను యెహోవాకు
పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ఏ వ్యక్తి అయినా పొరపాటున, ఇక్కడ ఏమంటున్నాడు, పొరపాటున ఏదైనా పాపము చేసినప్పుడు ఏం చేయాలంట, ఒక బలి పశువుని తీసుకొని రావాలి. అది ఎందుకోసము, ఆ పాపమునకు పరిహారము చేయడానికి, పాప పరిహారార్థ బలిగా ఆ యొక్క గొర్రెపిల్లను మేకపిల్లను తీసుకొని వచ్చి, కోడెదూడని తీసుకొచ్చి ఏం చేయాలి, బలి అర్పించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వ్యక్తి కోసము ఒకటి, పాపము కోసము ఒకటి, 2 బలులని. ఇంకా మూడవ బలి అపరాధ పరిహారార్థ బలి. హల్లెలూయా, అపరాధ పరిహారార్థ బలి. ఇది కూడా చూడండి, ఇక్కడ 5వ అధ్యాయంలో, లేవియాకాండం 5వ అధ్యాయము 17 నుండి 19 వచనాలు. 17 నుండి 19 వచనాలు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల, అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ పాపం అనేది ఒకటిసారి జరుగుతుంది, ఒకసారి చేస్తాడు, కానీ కంటిన్యూగా చేస్తారు, చూస్తున్నారా, అది అపరాధం, అంటే దోషముగా పరిగణింపబడుతుంది. కంటిన్యూగా చేయబడేది, కంటిన్యూగా చేసేది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఎవడైనా ఒక వ్యక్తి ఒక్కడిని చంపినాడు అనుకో, ఒక్కడిని చంపితే పొరపాటున చంపినాడని, పొరపాటున పాపం చేసినాడని క్షమిస్తారు. కానీ ఇక నేను ఒక్కరిని చంపిన కదా, ఎంతమందిని చంపినా అదే శిక్ష అని చెప్పి వాడు కంటిన్యూగా చేస్తూ ఉంటే ఏమైపోతుంది, అపరాధం కింద అది జమ కట్టబడుతుంది. అంటే కంటిన్యూ సిన్నింగ్ అది దోషముగా పరిగణింపబడుతుంది. అది పాపము కంటే భయంకరమైనది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఏమంటున్నాడు, దేనినైనా చేసి ఒకడు పాపి అయినడలా అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. తన దోషాన్ని బట్టి, కంటిన్యూగా చేసేదాన్ని బట్టి శిక్ష అనుభవించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావాలను. ఒక పొట్టేలును తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి దాన్ని దేనికోసము, అపరాధ పరిహారార్థ బలి. అపరాధము చేసినాడు, పాపము కాదు, పాపం వేరు, అపరాధం వేరు. ఆ యొక్క అపరాధ పరిహారార్థ బలిగా కోడని తీసుకొని వచ్చి అర్పించాలి. అతడు తెలియకయే పొరపాటు చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా అతనికి క్షమాపణ కలుగును. హల్లెలూయా, అతనికి క్షమాపణ కలుగుతుంది. ఎలాగంటే అపరాధ పరిహారార్థ బలిని అర్పించినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, అలాగే దహన బలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి బలులను ఇక్కడ మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క 3 బలులే కాదు, ఇంకా 2 బలులు ఉన్నాయి. ఏంటి అవి అంటే, గ్రెయిన్ ఆఫరింగ్, అంటే మన పొలంలో పండినటువంటి పంటలో నుండి దేవునికి అర్పణ తీసుకొని రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దాన్ని ఏమంటారంటే, దేవుడు ఏమంటాడు, నైవేద్యం అంటాడు. హల్లెలూయా, నైవేద్యం అంటే మన తెలుగులో అందరికీ తెలుసు, నైవేద్యం దేవునికి పెట్టడం. పిండి వంటలు చేస్తారు కదా, కొన్ని పండుగలకు పిండి వంటలు చేసి నైవేద్యం అని పెడతారు కదా, అలాగూ అదంతా కూడా దేవుడు ముందుగా పాత నిబంధనలో ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క నైవేద్యం అర్పించడానికి గోధుమ పిండిలో నుండి కొంత ధాన్యం తీసుకొని వచ్చి నైవేద్యం దేవునికి అర్పించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అది కూడా ఒక అర్పణ. చూడండి ఒకసారి అక్కడ లేవియాకాండం 2వ అధ్యాయం 1వ వచనం. లేవియాకాండం 2:1 ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యొద్దకు దాన్ని తేవలను. హల్లెలూయా, ఏమండి ఇది నైవేద్యం. దేంతో తేవాలట, గోధుమ పిండితో చేయాలంట. గోధుమ పిండితో చేసినటువంటి నైవేద్యమును, నూనెను తీసుకొని వచ్చి, సాంబ్రాన్ని తీసుకొని వచ్చి నైవేద్యంగా దేవునికి అర్పించారు. దీన్ని ఇంగ్లీష్లో గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు. గ్రెయిన్ ఆఫరింగ్ అంటారు. కాబట్టి ఈ యొక్క గ్రెయిన్ ఆఫరింగ్ కూడా ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు వారిని దీవించి, వారి పంట పొలములను, వారికి ఉన్నటువంటి సమస్తమును కూడా దీవించి, వారి పంటకు కావలసిన వర్షమును, అలాగే భూమికి శక్తిని ఇచ్చి ఆ యొక్క పంటను వృద్ధి చేసిన వాటిలో నుండి ప్రథమ ఫలములను ప్రథమ ఫలం అంటే గ్రెయిన్ ఆఫరింగ్స్ తీసుకుని వచ్చి దేవునికి అర్పించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది 4వ ఆఫరింగ్ అయి ఉంటున్నది. అలాగే 5వది
సమాధానార్థమైనటువంటి సమాధాన బలులు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన కానీ, అలాగే ఒక వ్యక్తికి మరియు దేవునికి మధ్యన సమాధానం కలగడానికి సమాధాన బలి అర్పించాలని. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎవరైనా ఇద్దరు ఒక కుటుంబంలో ఉన్నవారు కానీ, స్నేహితులు కానీ ఇద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు వారిద్దరిని ఒక మధ్యవర్తితో చేంజ్ చేస్తాడు, కాంప్రమైజ్ చేసి నవ్వుకోండిరా, మళ్ళీ చేయి కలుపుకోండిరా, కౌగిలించుకోండిరా అని చెప్పి కాంప్రమైజ్ చేసి సమాధానపరచడం అది. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం సమాధానపరచువారు ధన్యులు, వారు సమాధానపరచబడుదురు. హల్లెలూయా, ఈ సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. అది ముందుగా దేవునితో మనం సమాధానపరచబడాలి. ఆదాము చేసిన పొరపాటు వలన మనం సమాధానం లేకుండా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆ సమాధానాన్ని మళ్ళీ మనకు తిరిగి అనుగ్రహించినాడు. అయితే ఈ మధ్యలో పాత నిబంధనలో ఉన్నటువంటి క్రమం ఏంటంటే సమాధాన బలిని అర్పించాలి. ఆ బలిని అర్పించి దేవునితో సమాధానపరచబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లేవ్యకాండం 3వ అధ్యాయంలో చూడండి, 3వ అధ్యాయము 6-8 వచనాలు. యెహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించినది గొర్రె మేకలలోనిదైనను, అది మగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలను. అతడు అర్పించు అర్పణము గొర్రె పిల్ల అయిన ఎడల యెహోవా సన్నిధికి దానిని తీసుకొని రావాలను. తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారమును ఎదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించవలెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగూ ఆ యొక్క సమాధాన బలిని అర్పించాలంట. హల్లెలూయా, దాని రక్తంను తీసి ఆ యొక్క బలిపీఠం చుట్టూ పోయాలి. అప్పుడు దేవునితో సమాధానపరచబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. బలులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు చేసే వాళ్ళకి ఎందుకు చెప్తున్నారో కూడా తెలియదు. కానీ మన దేవుడు చాలా స్పష్టంగా పాత నిబంధనలో ఒక కట్టడలను పెట్టినాడు. పేదలకు ఎలాంటిది, ధనవంతులు ఎలాంటి బలులు అర్పించాలి ఏంటిదనేది ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నది. అవన్నీ మనం ధ్యానించే సమయం కాదు. కానీ దేవుడు బలిని కోరుతున్నాడు. ఆ బలిని కోరి ఆ బలి ద్వారా మానవునితో సత్సంబంధం కలిగి ఉండాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. మన పాపముల నిమిత్తం ఒక బలి, మన నిమిత్తము ఒక బలి, అలాగే అపరాధములను గురించి ఒక బలి, అలాగే అపరాధ పరిహారార్థము ఒక బలి, అలాగే నైవేద్యము, అలాగే సమాధాన బలులు. ఇలాగ బలులను అర్పించి దేవుడు తన ప్రజలతో సమాధానము కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ యొక్క సమాధానం కలిగి ఉన్న ప్రజలు అది కంటిన్యూగా అవుతూనే ఉన్నది. సంవత్సరం అవుతా ఉంది. సంవత్సరం మళ్ళీ అదే బలులు చేస్తున్నారు. అయితే ఈ బలులన్నిటినీ బట్టి దేవుడు విసిగిపోతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథంలో ఉన్నది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటున్నాడు. హల్లెలూయా, బలులు అర్పించడం కాదు, దేవుని మాట వినడము శ్రేష్టం అంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దావీదు మహారాజు పాపం చేసినప్పుడు ఆయన గొర్రెలను మేకలను అర్పించలేడా? అర్పించవచ్చు. ఆయన గొప్ప రాజు. ఆయన చెప్తే మొత్తం దేశంలో ఉన్న అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తారు. కానీ దేవుడు అది కోరడం లేదు. మాట వినాలి, దేవుని యొక్క మాటను వినాలని, మాట ప్రకారం నడుచుకోవాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే ఈ బలులను గురించి కాదు, కానీ బలుల వలన దేవుడు ఇష్టం కలిగి లేడు. హల్లెలూయా, ఇష్టం లేకుండా ఏమంటున్నాడంటే ఆయన మాట వినాలని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఒక మాట మీకు చూపిస్తున్నాడు. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే దేవుడు బలిని గురించి ఏమంటున్నాడు ఇక్కడ చూద్దాం. ఇశ్రాయేలు, హోషేయ గ్రంథం 14 మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుము. మీరు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, మా పాపములన్నింటినీ పరిహరింపుము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎడ్లకు బదులుగా ఏమంట? పెదవులు. అంటే పెదవుల నుంచి ఏమొస్తుంది? మాటలు వస్తుంది. ఆ మాటలను సిద్ధపరచుకొని ఆ మాటలను తెలియజేయాలి. ఏ మాటలు? ప్రభా, నేను నీకు ఎదుట
తప్పు చేశాను, పాపం చేశాను, అపరాధము చేశాను, దోషము చేశాను, కాబట్టి నన్ను క్షమించు ప్రభు అని మన నోటితో ఒప్పుకోవాలట. మనం అంగీకరింపబడడానికి మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏమంటాడంట, నీవు అంగీకరింపదగినవి అవే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ యొక్క బలులను బట్టి సంతోషపడడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ చూస్తే అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేల, దహన బలులగు పొట్టేలును బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. హల్లెలూయా, దేవునికి ఇష్టం ఉందా? ఇష్టం లేదు. గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ బాగా మేపిన క్రొవ్వు కలిగినటువంటి జంతువులను అర్పించడం నాకు ఇష్టము లేదు అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. తెలియచేసి ఈ ప్రజలంతా ఈ బలర్పణలు ఇవన్నీ కూడా మనుషులను రక్షిస్తున్నాయంటే రక్షించడం లేదు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పొరపాటు చేస్తున్నారు. సంవత్సరానికి ఒక గొర్రె పిల్లని తీసుకొని వస్తున్నారు, చేతులు పెడుతున్నారు, చేతులు పెట్టేసి పాపక్షమాపణ పోతున్నారు, మళ్ళీ పాపం చేస్తున్నారు. మళ్ళీ పాపం చేసి మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఒక గొర్రె పిల్లని తీసుకొస్తున్నారు, మళ్ళీ చేతులు పెడుతున్నారు, ఇలాగ చేస్తున్నారు. మళ్ళీ పాపములు మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. ఈ కంటిన్యూ కాకుండా యేసు ప్రభువును దేవుడు పంపించినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలాగే ఇక్కడ చూడండి, హెబ్రీ పత్రికలో మీకు చాలా స్పష్టంగా ఉన్నది. ఏటేటా ఈ బలులన్నీ ఏమవుతున్నది, మళ్ళీ జ్ఞాపకానికి వస్తున్నాయి. ఇక్కడ చూడండి, 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, 3-4. హల్లెలూయా. ఆ 2 నుంచి చదువుతున్నాను. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ వచనం నుండి. అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి. నేను మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలగజేయవు. కాబట్టి అలాగు చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడి తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించుట మానుదురు గదా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గొర్రె పిల్లలను తీసుకొచ్చి పాపములకు బలి అర్పించిన తర్వాత ఇక అయిపోయింది అనుకుంటే అయిపోయిందా? కాలేదు. కానీ మళ్ళీ సంవత్సరం మళ్ళీ అర్పిస్తున్నారంటే మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ జ్ఞాపకం చేసుకుంటున్నారంటే దానికి సంపూర్ణమైనటువంటి వెల చెల్లింపబడలేదు అనేది అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మళ్ళీ జ్ఞాపకం వచ్చి ఆ యొక్క పాపములను జ్ఞాపకం చేసుకొని అర్పించే బలులు కాదని యేసుప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అయితే ఆ బలులు అర్పించడం చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏటేటా వస్తున్నాయి. ఆ గొర్రెపిల్లలు తీసుకొని వచ్చి వారి పాపాలను ఒప్పుకొని దాని మీద వదిలిపెడుతున్నారు. అలా జ్ఞాపకంకి వస్తున్నాయా లేదా? వస్తున్నాయి. కాబట్టి అలాగూ కాదు అని చెప్పేసి, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. హల్లెలూయా, అసాధ్యమైన కార్యం. ఈ గొర్రెల మేకల రక్తముతో పాపములను తీసివేయుడు అసాధ్యమైన కార్యము అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. సెలవిచ్చి ఏం చేస్తున్నాడంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బలి అర్పణగా అర్పించడానికి దేవుడు సిద్ధపడి ఆయనను మానవ ఆకారంలో పంపించినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట అందరూ దయచేసి గమనించండి. ఆన్లైన్లో ఉన్నవారు కానీ మీరు కానీ ఎప్పుడు మీ మైండ్లో తిరగాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తప్పు ఎవరు చేసినారు? మొదటి ఆదాము చేసినాడు. మానవుడు తప్పు చేసినాడు. మానవుడు తప్పు చేసిన తర్వాత మానవునికి యొక్క తప్పు పరిహారము చేయడానికి, ప్రాయశ్చిత్తం చేయడానికి గొర్రె పిల్లలు, మేక పిల్లలు, ఎడ్లు, గొడ్లు ఇవన్నిటి యొక్క రక్తం సరిపోతుందా? సరిపోదు.
ఈ రక్తముతో మానవుల పాపములను తీసివేయడం అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. అయితే ఈ యొక్క మానవుల పాపములను తీసివేయడానికి, ఆ పాపములకు ప్రాయశ్చిత్తము చేయడానికి, ఆ పాపము నుండి మనిషిని విడిపించడానికి ఒక మానవుడు కావాలి. ఆ మానవుడు ఎలాంటి వాడు కావాలి? ఆదాము అయితే తప్పు చేసినాడు, కరప్ట్ అయిపోయి పాపంలో ఉన్నాడు. ఈ పాపంలో ఉన్న అతనిలో నుండి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా అందరు పాపంలోనే ఉన్నారు. అందరు పాపంలో. మరి నీతిమంతుడు ఎవరు ఉన్నారు? ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి మరి ఎవరు రక్షించాలి అంటే ఒక నీతిమంతుడు కావాలి. ఈ నీతిమంతుడు ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకనే తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు పాపరహితుడిగా పంపించినాడు, పాపము లేనివాడుగా పంపించి ఆయన శరీరంలో ఆ పాపమును వేసి ఈ లోక పాపమును పరిహరించినాడు. ఆయన రక్తముతో శుద్ధీకరించినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మానవుని కొరకు ఒక మానవుడు చనిపోవాలి. ఆ మానవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడుగా ఉండాలి. అది యేసుక్రీస్తే. హల్లెలూయా, దేవునికి మహిమ. ఈ లోకంలో పరిశుద్ధుడు అని అంటే ఎవరు లేరు. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఆ యొక్క నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తానే బలి పశువుగా వచ్చినాడు. హల్లెలూయా. యోహాను సువార్త 1:29 బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు యేసుప్రభుని చూడంగానే, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వచ్చింది, మా పాపములన్నిటికీ పరిహారం అవుతుంది అని సంతోషంతో ఆయన చూస్తున్నాడు. దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి 2 సార్లు అంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొర్రెపిల్లగా వచ్చినాడు, ఫైటింగ్ చేయడానికి రాలేదు. ఆయన వధింపబడడానికి వచ్చినాడు, తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు, తన రక్తము కాచి మనలందరినీ విమోచించడానికి వచ్చినాడు. తన్ను తానే బలియాగముగా ఆ యొక్క బలిపీఠం మీద అర్పింపబడడానికి వచ్చినాడు. ఆ గొర్రెపిల్ల రక్తంను ఆ యొక్క బలిపీఠం చుట్టూ పోసినట్టుగా ఆయన రక్తం అంతా ధారపోసినాడు. హల్లెలూయా, ధారపోసి మనల్ని రక్షించినాడు. ఆయన రక్తము, ఆయన బలియాగము, ఆయన అర్పణ, ఆయన బలి శ్రేష్టమైనది. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరి బలి శ్రేష్టమైనది కాదు. అందుకనే దేవుడు అంగీకరించినటువంటి బలి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఒక్కసారి యేసు ప్రభు మరణించి మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసి ఆ రక్తముతో ఈ భూమి మీద ఉన్నది కాదు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఏదైనా గుడి ఉన్నదనుకోండి, అందరూ మొక్కుకుంటున్నారు. మొక్కుకొని ఆ మొక్కులు తీర్చడానికి ఎక్కడికి వెళ్తున్నారు? గుడి దగ్గరికి వెళ్తున్నారు. గుడి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గర వారు మొక్కుకున్న మొక్కును ఏం చేస్తున్నారు? గుడి దగ్గర అర్పిస్తున్నారు. అర్పించి వచ్చేస్తే ఏమవుతుంది? మా పొరపాట్లకు మాకున్నటువంటి అన్నిటికీ ప్రాయశ్చిత్తం కలిగింది అని చెప్పేసి అనుకుంటున్నారు. హల్లెలూయా. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. అయితే ఇక్కడ క్రైస్తవులకు జరిగేది ఏంటిదంటే, పాత నిబంధనలో భూమి మీద దేవుడు మోషేకు సెలవిచ్చినాడు, పరలోకంలో ఒక ప్రత్యక్ష గుడారం ఉన్నది, దేవుని మందిరం ఉన్నది. ఆ కొండ మీద, సీనాయి పర్వతం మీద మోషేకు చూపించినాడు. ఒక పర్వతం చూపించి, ఈ పర్వతం మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో నువ్వు చూస్తున్న ప్రతిది కూడా సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ అలాగే చేయాలి అని చెప్పి ఇక్కడ కూడా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించి ప్రజలందరికీ చెప్పినాడు. వాళ్ళు గొర్రె పిల్లలను, మేక పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ బలిపీఠము వాటి మీద అర్పించి ఒక ప్యాటర్న్ పెట్టినాడు. వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలని, అక్కడ రక్తం అర్పించి రక్తం దాని చేయాలని. అయితే అది భూమి మీద ఉన్నది. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారములో రక్తము చిందించడమే కాకుండా పరలోకంలో కూడా ప్రత్యక్ష గుడారం ఉన్నది కదా, మందిరం ఉన్నది కూడా. యేసు ప్రభు ఇక్కడ తన రక్తము చిందించడమే కదా, ఆ రక్తమును తీసుకుని పరలోకానికి కూడా వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ మనందరి పాప క్షమాపణ నిమిత్తము ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో తన రక్తాన్ని చిందించినాడు, చిలకరించినాడు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి బలిపీఠం కంటే అక్కడున్న బలిపీఠం చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన దాని దగ్గర తన రక్తముతో తానే అర్పించినాడు. హల్లెలూయా. అది నేను చెప్పే మాట కాదు, మీరు బైబిల్లోనే మీరే చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా అర్పింపబడ్డాడు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడ్డాడు.
ఒక్కసారి అర్పింపబడి ఏం చేసినాడు? ఇక్కడ చూడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీదనే కాదు, పరలోకమందున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో కూడా తన రక్తాన్ని చిందించినాడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. ఇక్కడ 9వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చూస్తే మనకు తెలుస్తుంది. ఇది అంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ 11 నుంచి చూడండి. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎక్కడ ప్రవేశించినాడు? హస్తకృతము కానిది. ఈ భూమి మీద ఉన్నదైతే హస్తములతో తయారు చేసినారు. అర్థమవుతుందమ్మా? భూమి మీద హస్తకృతంతో చేయబడినటువంటి బలిపీఠము, ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఉన్నది. కానీ భూమి మీద ఉన్నది కాకుండా శ్రేష్టమైనది, ఘనమైనది ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉన్నది. ఈ పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళినాడు. ఎలా? తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. హల్లెలూయా. అక్కడ మన నిమిత్తము రక్త ప్రోక్షణ చేసినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. మీకు ఈ సీక్రెట్ కూడా చెప్తాను. ఎవరైనా పాపము చేసినప్పుడు ఆ పాపములు పరిహరించాలంటే ఒక గొర్రె పిల్లని తీసుకోవాలి. ఇది గొర్రెపిల్ల అనుకోండి, మీ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇది మీకు లేవియాకాండం మొదటి అధ్యాయంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఆ యొక్క కుటుంబ యజమాని ఒక గొర్రెపిల్లని తీసుకొని వచ్చి బలిపీఠం, అది ప్రత్యక్ష గుడారం ఎదుటికి గొర్రెపిల్లని తీసుకొని వచ్చి ఆ గొర్రెపిల్ల తల మీద 2 చేతులు పెట్టాలి. 2 చేతులు పెట్టాలని ఈ కుటుంబ యజమాని, కుటుంబంలో చేసిన వాళ్ళందరి పాపములు కూడా ఈ యొక్క గొర్రెపిల్ల మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు. చేతులు పెట్టిన తర్వాత ఈ వ్యక్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ గొర్రెపిల్లని తీసుకొని వచ్చి ఈ గొర్రెపిల్లను ఆ యొక్క ప్రత్యక్ష గుడారం ఎదుట వధించి ఈ యొక్క రక్తంను తీసి బలిపీఠం చుట్టూ పోస్తారు. పోసి ఈ బలి పశువు ఉంటుంది కదా, ఈ పశువును బలిపీఠం పైన నిప్పుల మీద కాల్చివేస్తారు. హల్లెలూయా, ఇది ప్యాటర్న్ జరిగేది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇది ఇక్కడ జరిగే ఛాన్స్. అయితే దేవుడు ఏం చేసినాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏం చేసినాడు? దేవుడు మానవులందరినీ సృష్టించినాడు కదా, సృష్టికర్త. మానవులందరినీ ఆయనే సృష్టించినాడు. మనమందరం నశించిపోతూ ఉంటే యేసు ప్రభు అనే గొర్రెపిల్లని తీసుకొచ్చి మనందరి పాపములన్నీ ఆ యొక్క గొర్రెపిల్ల మీద మోపినాడు. హల్లెలూయా, జాగ్రత్తగా మీకు గమనిస్తే మీకు అర్థమవుతుంది. మనందరి పాపములన్నీ తీసి ఎవరి మీద వేసినాడు? గొర్రెపిల్ల మీద వేసినాడు. వేసిన తర్వాత దేవుడు వెళ్ళిపోయినాడు, మనము వెళ్ళిపోయినాం. ఓకే, ఈ గొర్రెపిల్ల మనందరి నిమిత్తము అక్కడ వధింపబడి రక్తము కార్చినాడు. ఆ రక్తము మొత్తం పరిశుద్ధ ఆ యొక్క బలిపీఠం చుట్టూ పోసినారు. అలాగే ఆయన శరీరము అర్పింపబడ్డది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈలాగు మనం విమోచించబడ్డాం. ఈ భూమి మీదనే కాదు, ఆయన తన రక్తంతో పరలోకంలో కూడా వెళ్ళి అక్కడ కూడా ప్రాయశ్చిత్తము చేసినాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనకు ప్రాయశ్చిత్తం అంటే ఒక్కసారి ఒక్క బలితో మనం అంగీకరింపబడి ఇప్పుడు ఏమంటున్నాం? మనం పరలోకమందున మా తండ్రి అయిపోయినాడు మనకు. హల్లెలూయా, పాత నిబంధనలో తండ్రి అంటే రాళ్ళు బట్టి కొట్టి చంపాలంతే, అంత భయంకరమైన శిక్ష. తండ్రి అనదు దేవుడు అని అనడం కూడా తప్పే. ఇప్పటికి యూదులు రాసినప్పుడు G/O/D అని రాస్తారు. అంత భయం వాళ్ళకు దేవుడు అనే మాట కూడా పలకడానికి. కానీ మనం ఏమంటున్నాం? నా తండ్రి, ఓ తండ్రి, పరలోకపు తండ్రి అని తండ్రి అని మన ప్రార్థనలు ఎన్నిసార్లు అంటాం మనకే తెలియదు. హల్లెలూయా, అంత గొప్ప సంబంధ బాంధవ్యాన్ని మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తు మనకు కలగజేసి మనల్ని విమోచించినాడు. ఆయన ఒక్క అర్పణ, ఈ అన్ని అర్పణలు నేను చెప్పినాను కదా, డైలీ అర్పణలు ఉన్నాయి, రోజు అర్పణలు, వారం అర్పణలు, అలాగే నెల అర్పణలు, అలాగే సంవత్సరంకు ఒకసారి చేసే అర్పణలు. ఈ అర్పణలే కాకుండా దహన బలి, అలాగే పాప పరిహారార్థ బలి,
అలాగే అపరాధ పరిహారార్థ బలి, అలాగే నైవేద్య బలి, అలాగే సమాధాన బలి. ఈ బలులన్నిటిని కలిపి యేసు ప్రభు ఒక్కసారే తన శరీరం అనేటువంటి ఆ యొక్క శరీరమును అర్పించి బలిగా అర్పించి వీటన్నిటిని సమాప్తి చేసినాడు. హల్లెలూయా. ఇది శ్రేష్టమైన బలి. హల్లెలూయా. ఎలాంటి బలి? శ్రేష్టమైన బలి. ఈ బలి తెలియకుండా లోకమంతా ఏం చేస్తున్నారంటే అన్యులంతా కోస్తున్నారు, పెడుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. మనము విశ్వసిస్తున్నాం, మన కొరకు దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభు బలిగా అర్పింపబడ్డాడు కాబట్టి, మన నిమిత్తం ఆయన అర్పింపబడ్డాడు కాబట్టి ఆయన బలియాగానే మనము కొనియాడుతున్నాం. నా కొరకు సిలువలో బలి అయినవు దేవా, నేను మరణించవలసిన స్థానంలో నీవు చనిపోయినావు అని చెప్పేసి మనము ఆయనను కోరుతున్నాం, దేవునికి అడుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే చూసినట్లయితే యేసుక్రీస్తే పస్కా బలి పశువుగా అర్పింపబడ్డాడు. పస్కా బలి పశువుగా ఆయన అంగీకరింపబడ్డాడు. పస్కా బలి యొక్క పశువు యొక్క రక్తాన్ని ఎక్కడ పూయాలి? ఆ యొక్క తలుపులకు పూయాలి, దర్వాజలకు పూయాలి, నిలువు కమ్ములకు అడ్డ కమ్ములకు పూయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. యేసు ప్రభు ఇప్పుడు ఆయనే అర్పింపబడి ఆయన రక్తంతో మనల్ని విమోచించి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసి ఆయనే మనలో నివసిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంహారకుడు అంటే ద స్పిరిట్ ఆఫ్ డెత్ వచ్చినప్పుడు, సంహారకుడు వచ్చినప్పుడు ఏ గృహము మీద రక్తపు మరకలు ఉంటాయో ఆ గృహాన్ని చూడడు, వెళ్ళడు, లోనికి వెళ్ళడు. లేని వారి కుటుంబంలో అనేకమైనటువంటి డిస్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తమే కాదు, ఆయనే మన గృహంలో ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నాడు. దెర్ ఇస్ నో డిస్ట్రక్షన్. హల్లెలూయా. అది మనం విశ్వసించాలి. ఇవి అర్థం కాకుండా అపవాది సాతాను మనల్ని అయోమయంలో పెడుతుంది, అంధకారంలో పెడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది ఏమేమో చెప్తున్నారు, ఓకే చెప్తున్నారు కాబట్టి, కానీ నిజము సత్యము తెలపకుండా ఏం చేస్తున్నారంటే మరుగు చేస్తున్నారు. ఆ సత్యము తెలిసినప్పుడు మనం స్వతంత్రులం అవుతాం. హల్లెలూయా. నీ కోసము బలి అయిన వాడు మామూలు వ్యక్తి కాదు. ఆ బలి ఎలాంటి బలి అర్పించినాడు, ఏం కథ అనేది నీకు తెలిసినప్పుడు నువ్వు ఏనాడు కాదు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి కదా, నేను ఈరోజు చెప్పింది కానీ శిల్వ ధ్యానాలలో చెప్పిన సత్యాలను గురించి అడగండి. వాళ్ళకి ఏబిసిడీలు కూడా తెలియవు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఇంత ఇన్డెప్త్ నాలెడ్జ్ వాళ్ళకు తెలియదు. ఏదో ఆచరణలకు పోతున్నారు, వస్తున్నారు, చేతులు లేపమంటే చేతులు లేపుతున్నారు, ప్రార్థన అంటే ప్రార్థన అంటున్నారు, మళ్ళీ వస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు శ్రమలకు తాళలేకపోతున్నారంటే వాళ్ళకు సత్యము తెలియదు. వారి యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద లేదు కాబట్టి భయపడుతున్నారు, జంకుతున్నారు, కలవరపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చేసిన ఆ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని బల్ల దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. సిలువలో ఆయన మన కోసం ఏం చేసినాడు, హల్లెలూయా, ఏం చేసినాడో జ్ఞాపకం చేసుకుంటే మనం దేనికి కలవరపడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే చూసినట్లయితే యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఒక్కటిసారి అర్పింపబడ్డాడు. ఆయన బలియాగము శ్రేష్టమైనదని మనం ఈరోజు మనం గమనిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనమేమి చేయాలి? యేసు ప్రభు తను తాను సమర్పించుకున్నాడు కదా, యేసు ప్రభు కూడా మనకు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ? 2 వచనాలు చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16, 24, 25. హల్లెలూయా. మత్తయి సువార్త 16, 24, 25 వచనాలు. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ యేసు ప్రభువును వెంబడింపాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే తగ్గించుకోవడం, జీరో చేసుకోవడం. హల్లెలూయా. జీరో చేసుకోవడం, అన్ని రకాలుగా జీరో చేసుకోవాలి. నేను కొన్ని విషయాలు చెప్తాను. మన బాడీ కానీ, మన హృదయం కానీ, మన కోరికలు కానీ, మన సెల్ఫ్ విల్ కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైన కోరికలని ఇలా కావాలి అలా కావాలని ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకొని మన సిలువని
ఎత్తుకొని, అంటే మన సిలువను ఎత్తుకొని యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఇంకేమీ లేదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసు ప్రభు అన్నిటిని త్యజించినామని, అన్నిటిని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు నీకు సమస్తం ఇస్తాడు. హల్లెలూయా. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అటు పిమ్మట మీకు అన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, తగ్గించుకున్నప్పుడు ప్రభు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన ఇవ్వకుండా ఏముండడు. కానీ ఈ లోకంలో ప్రభు కంటే, ప్రభు నీ కోసం సిలువలో మరణించినాడు. మరణించిన ఆయన కొరకు నువ్వు అన్ని ఉపేక్షించుకుని ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన చేసిన బలియాగం ద్వారా అన్ని నీకు సమకూరుస్తాడు. దట్ ఈస్ ద కీ. ఆయన నీకు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. అందుకని మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అందుకని ఇక్కడ చూడండి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనుడు. ప్రాణము కోసం ప్రయాసపడేవారు. ఇప్పుడు శిష్యులు ఏం చేసినారు? పారిపోయినారు. శిష్యులు పారిపోయినారు. యేసుప్రభువులో మాకు తెలియదు అని చెప్పినారు. మనం అలాగుండదు. మన సిలువను ఎత్తుకొని మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రాణం దక్కించుకోవడానికి కాదు. నువ్వు దక్కించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకుంటామట. అవును, నిత్య జీవంలో మనము ప్రవేశించాం. మన ప్రాణమును పోగొట్టుకుంటే మనం దక్కించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మర్మము తెలియాలి. మర్మం అంటే మనం ప్రాణం అంటే నిజంగా ప్రాణం ఇవ్వడం కాదు. ఒకానొక సమయంలో రావచ్చు, వచ్చినా కూడా భయపడకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడని ప్రభు సెలవిస్తున్నాడు. అందుకనే ఇంకొక మాట చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి, 12:2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. ఏంటంట? సజీవ యాగముగా. సజీవ యాగంగా మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. సజీవ యాగంగా అంటే ఇక మనకు ఉన్నటువంటి సమస్తమును కూడా ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రభువుకు సమర్పించుకుంటే ప్రభువు మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటికి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువును విత్తినాడు. అనేక మంది, లక్షల కోట్ల మంది కుమారులను సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కూడా విత్తినాడు. విత్తేసి అనేక మంది కుమారులను పంట కోస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క బలియాగము చాలా శ్రేష్టమైనది. ఆయన యొక్క సాక్రిఫైస్ చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాక్రిఫైస్ చేసి మనల్ని సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేసినాడు. మనము కూడా అలాగే ప్రభువును వెంబడించినప్పుడు, అనేకమైనటువంటి వాటిని ఉపేక్షించి ప్రభువును వెంబడించినప్పుడు ప్రభు మనకు సమస్తం కూడా అనుగ్రహిస్తాడని ఈ యొక్క సమయంలో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అనేకమైన బలులను గురించి మాకు ఈ యొక్క సాయంకాల సమయంలో బయలుపరిచినారు. దేవా నీకే వందనాలు. అర్పణలను, ఆ స్వేచ్ఛ అర్పణలు, అలాగే మ్రొక్కుబడులను, పానార్పణలను తండ్రి నాయన ప్రభు మీరు బయలుపరిచినారు. ఆనాడు నాయన ప్రభు మోషేకు మీరు తెలియజేసినారు. ప్రతి దినము అర్పణలని, అలాగే వారమును అర్పణలని, అలాగే నెలకు అర్పణలని, అలాగే సంవత్సరమునకు ఒకసారి తండ్రి నాయన ప్రభు అర్పణలను, బలను అర్పించాలని మీరు తెలియజేసిన గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభా, మీ ప్రజల కొరకు తండ్రి నాయన ప్రభా మీరు బలులను గురించి ఆజ్ఞాపించినారు. దహన బలిని అర్పించాలని, ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము కొరకు ఒక దహన బలి అర్పించాలని, అలాగే ఎవరైనా పొరపాటున పాపము చేసినప్పుడు పాప పరిహారార్థ బలి చెల్లించాలని మీరు సెలవిచ్చినారు. అలాగే తండ్రి ఆ పాపములను మునిగిపోయి అపరాధములు చేసినప్పుడు అపరాధ పరిహారార్థ బలిని అర్పించాలని మీరు బయలుపరిచిన గొప్ప దేవా నీకే వందనాలు. అలాగే గ్రెయిన్ ఆఫరింగ్ గురించి, నైవేద్యమును గురించి, అలాగే పీస్ ఆఫరింగ్, సమాధాన బలులను గురించి బయలుపరిచిన మా గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మా ప్రభువు, మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును దేవుని గొర్రెపిల్లగా
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పంపించినారు. మా పాపములు లోక పాపమునంతా ఆయన మీద మోపినారు. ఆయన మీద మోపి తండ్రి నాయన ప్రభా మమ్మలను విడిపించిన గొప్ప దేవానికి మా కొరకు తండ్రి పవిత్రుడైన, నిర్దోషి అయిన, నిష్కలంకుడైనటువంటి మీ కుమారుని యొక్క బలి అర్పణము ద్వారా తండ్రి మేము తండ్రి నాయన ప్రభా మీ పరలోక రాజ్యంలో చేరుటకు, మిమ్మల్ని తండ్రి అని పిలుచుటకు మాకు అధికారం ఇచ్చినావు. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మా యేసయ్య నీకే స్తోత్రాలు. మా కొరకు అర్పింపబడ్డారు, మా కొరకు నన్ను నీళ్ళ వలె పోయబడ్డారు, మా కొరకు తండ్రి మీరు త్యాగము చేసినారు. మీ రక్తము చివరి బొట్టు వరకు నాయన కార్చి మమ్మలను రక్షించిన గొప్ప దేవానికే వందనాలు చెల్లించు. భూలోకములోనే కాదు, పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఘనమైన ఆ యొక్క తండ్రి నాయన ప్రభా స్థలములో తండ్రి నాయన, పరిశుద్ధ స్థలములో మీరు తండ్రి నాయన ప్రభా ఆ రక్త ప్రోక్షణ చేత తండ్రి నాయన మమ్మలను తండ్రి నాయన రీకన్సిలియేషన్ చేసి నందులకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. మిమ్మల్ని వెంబడించేవారు తండ్రి తన్ను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని మీ మిమ్మల్ని వెంబడించాలని సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ మమ్మలను మేము సజీవ యాగముగా మీకు సమర్పించుకోవాలని థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి నేను మీ ఆత్మచేత అభిషేకించండి తండ్రి. మీ యొక్క రాజ్య విస్తరణలో తండ్రి నాయన ప్రభా మీ యొక్క తండ్రి నాయన ప్రభా ఆ యొక్క తండ్రి నాయన పిలుపును మేము అందుకొని తండ్రి నాయన అనేక మందిని రక్షించుటకు కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు. మీ బలి యాగమును బట్టి వందనాలు. బలి అయినావు, వెలి అయినావు దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. వదకు తేబడు గొర్రె పిల్లవలె మీరు నోరు తెరవలేదు తండ్రి, నీకే వందనాలు. మా నిమిత్తము మీరు నాయన ప్రభా నోరు మూసుకొని తండ్రి నాయన బలిగా మీ యొక్క శరీరాన్ని అర్పించి మమ్మల్ని రక్షించినారు. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని మా ఈ యొక్క తండ్రి నాయన ప్రియులను, మీ యొక్క సందేశం వించిన మా ప్రియులను దీవించండి, ఆశీర్వదించి వారి కొరకు తండ్రి నాయన మీరు అర్పణను అర్పించినారు, మీ రక్తమును చిందించినారు తండ్రి. మీ రక్త ప్రోక్షణ మరి ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క తండ్రి నాయన ప్రభా వారి నిమిత్తం మీ యొక్క దహన బలిని, అపరాధ పరిహారార్థ బలిని, పాప పరిహారార్థ బలిని తండ్రి నాయన ప్రభా నైవేద్యమును, అలాగే తండ్రి నాయన ప్రభా పీస్ ఆఫరింగ్స్ను కూడా మీరే నాయన ప్రభా చెల్లించినందుకు వందనాలు చెల్లించుకోండి. విమోచన క్రయధనముగా మీ యొక్క రక్తమును చిందించి మీ యొక్క శరీరం అర్పించి మమ్మల్ని రక్షించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిని పరిశుద్ధపరచండి, దీవించండి, ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీరే మహిమ పొందినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక.